లక్ష్మి చిన్నారి హరికృష్ణని స్కూల్లో జాయిన్ చేయడం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. లక్షల ఫీజులున్న స్కూల్లో జాయిన్ చేయాలంటే అమ్మా నాన్నలు చాలా కష్టపడాలి. నా కొడుకు కోసం నేను ఖచ్చితంగా కష్టపడతాను అని చెప్పి చాలా పిండి వంటలు చేసి ప్యాకింగ్ చేసి, బామ్మ ఈరోజు చాలా ఆర్డర్స్ వచ్చాయి. నేను చేసే పిండి వంటల్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇక్కడున్న షాప్స్ అందరూ నన్నే తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చారు. అందుకే చాలా పిండి వంటలు స్నాక్ ఐటమ్స్ చేశాను. కొంచెం లేటుగా వస్తాను, నువ్వు కంగారు పడద్దు అని అంటుంది లక్ష్మి. అమ్మా సిరి, నేను సాయం చేయనా అని అంటుంది. వద్దు బామ్మ, నేను చేస్తాలే అని చెప్పి పాపం తను చేసిన పిండి వంటలు చక్రాలు జంతికలన్నీ ఇక షాప్ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడ వడ్డీ శకుంతల ఎదురయ్యి ఇక ఆ షాపులో ఉన్న అందరినీ బెదిరిస్తుంది. చూడండి, ఈ వడ్డీ శకుంతల ఈ ఊరికే శాసించే శకుంతల. మీకు వడ్డీలకి డబ్బులు ఇస్తున్నాను. అలాంటిది నేను చేసే పిండి వంటలు కాకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని ఆ చిన్న చిన్న సిరి దగ్గర మీరు తీసుకుంటారా? దాని దగ్గర మీరు తీసుకున్నారు అంటే మీకు నేను ఇచ్చిన డబ్బులు ఇప్పుడే ఇచ్చేయండి, మీ షాపులన్నీ క్లోజ్ చేయండి అని చెప్పి రౌడీలతో బెదిరించడంతో పాపం లక్ష్మి తీసుకొచ్చిన ఇక ఆ వంటలన్నీ అలాగే పిండి వంటలు ఉన్న ఆ ప్యాకెట్లు ఏ షాపు వాళ్ళు తీసుకోరు. అమ్మా, నువ్వు మంచి పని చేస్తున్నావు, కానీ నీ దగ్గర తీసుకుంటే మా ప్రాణాలు పోతాయి అని చెప్పి ప్రతి షాపులో వాళ్ళు లక్ష్మి చేసిన పిండి వంటల్ని తీసుకోరు. లక్ష్మి పాపం బాధపడుతూ 2 సంచులు మోసుకుంటే, అయ్యో హరికృష్ణకి రేపు స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాను, కానీ ఎందుకో వీళ్ళందరూ అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు అవసరం లేదా అంటున్నారు, ఏమైందో అని చెప్పి పాపం బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా అంబిక ఎలాగైనా హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనేది మూతపడాలి, అది కోలుకోకూడదని చెప్పి అలాగే కోడ్ 150 కోట్లకి ఇక పాటలో ఆ కంపెనీని ఇటువైపు విహారిని దక్కించుకుంటారు కదా. అంటే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది అయినా తను వేలంపాటలో కొనుక్కోవడంతో ఆ 150 ఖచ్చితంగా 150 కోట్లు ఖచ్చితంగా చెల్లించాలి. అంటే అప్పుడే తనకి హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనేది సొంతమవుతుంది. కానీ ఇదంతా జరగకుండా తను ప్రతిరోజు తాగేదానిలో ఇక మత్తు కలిపేయడంతో విహారి గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇక 2వ రోజు కరెక్ట్గా కోడ్ వచ్చే సమయానికి ఇక ఇటువైపు విహారి నిద్రపోతూ ఉంటారు. అంబిక అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇంట్లోనే ఉంటూనే 150 కోట్లకి కొనుక్కున్న విహారి మత్తులో తూగిపోతున్నాడు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మళ్ళీ వేలం వాళ్ళు ఇదిగో విహారికి నోటీసులు పంపిస్తారు. అలాగే ఎంప్లాయీస్ దగ్గర కూడా అక్కడ ఎంప్లాయీస్ మన మాట వినకుండా విహారి నమ్మకస్తుడు అన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తారు అని చెప్పి అంబిక ఇక అంటూ ఉంటుంది సుభాష్తో. హబ్బా అంబిక, నువ్వు వేసిన ప్లాన్ సూపర్. అలా అయితే ఇంకా విహారి నిద్రపోతున్నాడా అని అంటారు. అవును అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక. ఇంతలో ఇక ఉద్యోగం చేసే వాళ్ళంతా హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని 150 కోట్లకి పాడుకున్న విహారి కనీసం ₹1 కూడా తీసుకురాకుండా అలాగే మనిషి కూడా రాకుండా మా టైం అంతా వేస్ట్ చేశారు. కోర్టు వారికి ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. మాకే నమ్మకం లేని అతను మీకు అలాగే కంపెనీకి ఏం చేస్తారు అని చెప్పి కోర్టు వారే విహారీ విషయంలో అపార్థం చేసుకుంటారు. ఇక అక్కడున్న ఎంప్లాయీస్ అంతా విహారీ ఇంటికి డౌన్ అని బయలుదేరుతూ వస్తూ ఉంటారు. విహారికి మత్తుగా ఉంటుంది. ఇటువైపు సహస్ర, అంబిక అలాగే అందరూ అప్పుడే పాపని స్కూల్లో జాయిన్ చేసి ఇంటికి వస్తారు. హలో గ్రానీ, బయట ఏదో సౌండ్ వస్తుంది అనగానే అవును అని చెప్పి అంటూ ఉంటారు. అందరూ బయటికి వచ్చేసరికి ఇక ఎంప్లాయీస్ అంతా విహారీ డౌన్ అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు. ఒకవేళ నష్టాల్లో వస్తే ఆ రోజే అయిపోయేది. మాలాంటి ఉద్యోగస్తులకి ఆశలు కల్పించి ఇప్పుడేమో ఫ్యాక్టరీ కొనకుండా ఆపేస్తారా? నిజంగా మీది ఒక కుటుంబమేనా అని చెప్పి ఉద్యోగులు నిలదీస్తూ ఉంటే విహారికి ఎక్కడో ఇక మత్తు వదులుతుంది. నిద్రమత్తులోనే బయటికి వస్తారు.
ఇక అంబిక తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవడంతో, విహారి, నువ్వు వెనక ముందు తెలియకుండా కనీసం 20 కోట్లు వాల్యూ లేని ఆ కంపెనీని కొని ఇప్పుడు 150 కోట్లు ఎవరిని అడగకుండా అనగానే, అత్తయ్య ఏమైంది, ఏంటి ఎంప్లాయీస్ అంతా ధర్నా చేస్తున్నారు అనగానే, విహారి గారు మీరేం చేశారో మీకు అర్థమవుతుందా, మీరు ఇలా బిహేవ్ చేస్తే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు కోలుకుంటుంది, మీ దగ్గర మందు వాసన, అలాగే మీరు ఇప్పటిదాకా మత్తులో ఉన్నారంటే మీరు ఎప్పటికీ డ్రింక్ చేస్తారు, మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు సార్, మేము వెళ్తున్నాము, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఇకపై మేము వర్క్ చేయము, మాకు తోచిన పని ఎక్కడైనా వెతుక్కుంటాము అని చెప్పి ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోవడంతో, చూసావా విహారీ, నువ్వు చేసే పని వల్ల అటు ఉద్యోగస్తులకి ఇటువైపు ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది అనగానే, ఇంతలో ఇటువైపు యమునమ్మ, ఒరే విహారీ ఇప్పుడు దాకా అనగానే, అమ్మా అసలు నాకు నిద్ర ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు, ఏం జరిగింది అనగానే, అయ్యో విహారీ, నేను వేలంపాట దగ్గరకు ఉన్న అక్కడున్న కోర్టు వారి దగ్గరికి వెళ్ళాను, నువ్వు 150 crores కోడుకు వేసావు కదా, దాని ప్రకారమే మనకే వచ్చింది, కానీ నువ్వు లేవు, మనీ అంటే నేను ఇచ్చేసేదాన్ని, నీ సంతకం కావాలి కదా, అక్కడ నువ్వొక మోసగాళ్ళ అయ్యావురా, నాకు అదే బాధ, నీకున్న చెడలవాట్ల వల్ల నువ్వు ఏది చేయలేవని నాకు అర్థమైందిరా అని అంటుంది. అత్తయ్య ఇది నాకు తెలియకుండా జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను, హరికృష్ణ ఎంటర్ప్రైజ్ నా ప్రాణం, మా నాన్న మొదటిసారిగా కట్టింది నేను మత్తుగా పడుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. అవును, నేను మా డాడీ అలాంటి వాడు కాదు అని అంటుంది చిన్నారి సిరి. ఇక పద్మాక్షి సహస్ర, బావా ఇలా ఉంటే ఎలా, అత్తయ్యని ఎంత చూసుకుంటుంది అనగానే, మీరెవరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను నష్టాలు పాలు చేసినా అలాగే పరువు తక్కువ పనులు చేసినా మీరు నా దగ్గర ఉండద్దు అని అంటారు విహారీ. నాన్న అలా అంటారేంటి, అలా అనద్దు, మీరు మాకు హీరో, మీరు ఉండాలి, ఏదో ఒకటి అయిపోయిందని మీరు ఇలా ఉండకూడదు అని చెప్పి, గ్రానీ పండు మంచినీళ్ళు తీసుకురండి అని అంటుంది చిన్నారి సిరి. ఇక ఇటువైపు విహారీ ముఖమంతా కడిగి విహారికి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. విహారీ పొరబోతే ఇక మంచినీరు పట్టి, చూడండి మా డాడీని ఒక్క మాట కూడా అనద్దు అని అంటుంది చిన్నారి సిరి. వేళ్ళంత లేవు ఏంటే నీది అనగానే, మా డాడీ నిద్రపోయారు, కానీ మా డాడీ విషయంలో తను అన్నం తిన్నారా, భోంచేశాడా, ఎలా ఉన్నారని ఇక్కడెవరికి పట్టలేదు, డబ్బు కోసమే ఆలోచిస్తారు. డాడీ ఈరోజు మీరు రాకపోవడం వల్ల అక్కడ మీకు చెడ్డ పేరు వచ్చింది, కానీ మీరు చెడ్డ పేరు అలాగే ఉంచుకుంటారా, ఇప్పుడు మీరు డబ్బు తీసుకువెళ్ళి కోర్టు వారికి ఒక చిన్న క్షమాపణ అడిగేసి మళ్ళీ హరికృష్ణ మా తాతగారి పేరు పెట్టిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ మళ్ళీ మీరు దక్కించుకుంటారా అని అంటుంది. ఇక సిరిని చూసి మొదటిసారిగా నవ్వుతారు. నువ్వు చెప్పింది కరెక్ట్, నేను వెళ్ళలేదు అంటే ఒక చిన్న సారీ చెప్తే కోర్టు వారు డబ్బులు కడితే ఖచ్చితంగా కంపెనీ నాది అవుతుంది కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను అని చెప్పి, అత్తయ్య డబ్బు అనేది రెడీ చేసి పంపించండి, నేను వెళ్ళి కోర్టు వారికి సారీ చెప్తాను అని అంటారు. ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇంత మంచి సలహా ఇచ్చి మళ్ళీ కంపెనీని దక్కించుకునేలా చేసింది అని అనుకుంటుంది అంబిక. ఇక విహారీ వెళ్ళి కోర్టు వారికి చిన్న సారీ చెప్పి డబ్బులు పే చేసి మరోసారి తన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని తగ్గించుకుంటారు. ఇక విహారీ అనుకుంటారు, నిజమే, నా తాగుడు వల్ల నాన్న పేరు అలాగే పరువు పోతుంది, వద్దు, ఈ తాగుడు నాకొద్దు అని చెప్పి దూరంగా మందు బాటిల్ని విసిరేస్తారు. ఇక విహారీ అనుకుంటారు, కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకోవాలి, అలాగే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని ముందుకు సాగనంపాలి అని చెప్పి పేపర్లో యాడ్ ఇస్తారు. కరెక్ట్గా లక్ష్మి ఆ యాడ్ని చూస్తుంది. ఇంతలో ఇక బామ్మగారు అంటారు, అమ్మ సిరి, నీకో విషయం తెలుసా, ఆ వడ్డీ శకుంతలానే నిన్ను ఎవరికి పిండి వంటలు అమ్మకుండా చేసిందంట అనగానే, అమ్మ ఆ వడ్డీ శకుంతలని నేను కొడతాను, ప్రౌఢి అయితే అని అంటారు చిన్నారి హరికృష్ణ. లేదు హరికృష్ణ, ఎందుకంటే వాళ్ళు అక్కడున్న షాపులో ప్రతి ఒక్కరు ఆవిడ దగ్గర డబ్బులకి వడ్డీకి తీసుకున్నారు, మన వల్ల
వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు. ఇదిగో పేపర్లో ఇక్కడికి దగ్గరగా ఏదో చిన్న ఫ్యాక్టరీ ఉందంట, అక్కడ ఉద్యోగాలున్నాయంట అనగానే, అవునమ్మా సిరి, నువ్వు చదువుకున్నావు కదా, చిన్న ఉద్యోగానికైనా వెళ్ళు అనగానే, అవునమ్మా నేను నీతో వస్తాను, కావాలంటే అక్కడ అనగానే, హరికృష్ణ, నేను స్కూల్లో ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను, ఖచ్చితంగా స్కూల్కి సరిపడే వంట ఏదైనా కావాలని చేసి నీకు చదివించుకుంటాను, సరేనా, రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని అంటుంది లక్ష్మి. ఇక తెల్లవారగానే తులసి కోటకి పూజ చేసి చక్కగా రెడీ అయ్యి విహారీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తుంది కనక మహాలక్ష్మి. విహారీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. కనక మహాలక్ష్మి కరెక్ట్గా కనక మహాలక్ష్మి కాకుండా సిరి అన్న పేరు వినిపిస్తుంది. సిరి పేరు ఎక్కడో విన్నట్టు, అలాగే నా పాప పేరు కూడా సిరినే కదా అని చెప్పి, ఒకవేళ ఆ బామ్మగారి మనవరాలా అని చెప్పి చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ చేస్తున్న విహారీ. కరెక్ట్గా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి లక్ష్మి ఎదురుగా కనబడగానే ఇక విహారీ షాక్ అవుతారు. విహారీ గారు అని చెప్పి లక్ష్మి పరుగున వెళ్ళబోతూ ఉంటే విహారీ తన చేతిని పట్టుకుంటారు. విహారీ గారు వదలండి అని అంటుంది. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, తప్పించుకుని ఎందుకు వెళ్తున్నావు, చెప్పా పెట్టకుండా ఇంటిని వదిలి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఈ వైజాగ్లో ప్రత్యక్షమయ్యావు, ఈ 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నావా అని అంటారు. విహారీ గారు, మీరు అడిగిన ప్రతి మాటకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ అది ఇప్పుడు కాదు, చెప్పాల్సినప్పుడు చెప్తాను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి అని అంటుంది. చూడు లక్ష్మి, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, అసలు ఎందుకు నాకు దూరం అయ్యావో సమాధానం చెప్పాలి, అసలు ఈ వైజాగ్ ఎందుకు వచ్చానో తెలుసా, నువ్వు ఇక్కడ కనిపిస్తావేమన్న ఒక ఆశతో, అలాగే మా నాన్న పెట్టిన కంపెనీని మళ్ళీ వృద్ధి చెందాలని, కానీ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, చెప్పు లక్ష్మి, చెప్పు కనకం, నిజం చెప్పు అనగానే, చూడండి నన్ను మర్చిపోండి, ఇప్పుడు నేను చెప్పలేను అని అంటుంది. సరే, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో ఉద్యోగం కోసం కదా వచ్చావు అని అంటారు. అవును అనగానే, ఇద్దరం ఒకరికి ఒకరం తెలియకుండానే ఇక్కడ పనిచేద్దాము, నీకు చెప్పాల్సినప్పుడే చెప్పు అని అంటారు విహారీ. అలా అయితే నేను వస్తాను, మరి అంబికమ్మ అని అంటుంది. అంబికమ్మ లేదు, ఎవరూ లేరు, వాళ్ళు నీకోసం అడగరు కదా, నాకు తెలియదు కదా అని అంటారు. మీకు వాళ్ళ గురించి తెలియదు విహారీ గారు, వాళ్ళు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటున్నారు, కానీ మీరు నన్ను పట్టించుకోకపోతే వాళ్ళు సంతోషపడతారు, మీరు నన్ను ఇష్టంగా చూడొద్దు, అయిష్టంగానే దూరంగా ఉండండి, అలాగే మీ వారసుడు నా దగ్గర పెరుగుతున్నాడు, ఆ వారసుని మీకు అప్పగించాలి, అప్పటిదాకా ఈ లక్ష్మి ఇలాగే ఉంటుంది, కఠినంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.